సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రావురి అండ్ టిప్స్ ఛానల్. నా పేరు రావురి మణికంఠ. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు దేని గురించి చెప్తున్నానంటే, మన మొబైల్లో కాటమరాయుడు మూవీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, హెచ్డి ప్రింట్ ఫ్రెండ్స్, ఒరిజినల్ ప్రింట్, అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ లింక్ని మీరు కాపీ చేసుకుని మీ మొబైల్లో ఉన్న యూసీ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యూసీ బ్రౌజర్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి యూసీ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను యూసీ బ్రౌజర్లో ఎందుకు ఓపెన్ చేయమన్నానంటే, మనం ఇందులోనే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మీకు ఓన్లీ ఆన్లైన్లో చూడడానికే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. గో సింపుల్ మీద క్లిక్ చేయండి, మిమ్మల్ని అది ఒక పేజీ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. చూసినట్లయితే ఒక పేజ్కి వస్తుంది. అక్కడ మనల్ని 5 seconds టైం అడుగుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను మీకు క్లియర్గా. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. చూసినట్టయితే కార్నర్లో ప్లీజ్ వెయిట్ అని వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ మనల్ని 5 seconds టైం అడుగుద్ది ఫ్రెండ్స్. 5 seconds టైం అడుగుతుంది. ఇప్పుడు స్కిప్ చేయడం ఆప్షన్ వస్తుంది మనకి. వచ్చింది ఫ్రెండ్స్ స్కిప్ చేయడం ఆప్షన్. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనల్ని కాటమరాయుడు మూవీకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాటమరాయుడు హెచ్డి మూవీ ప్రింట్కి మనల్ని డైరెక్ట్ చేసింది లింక్. ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా లింక్స్ ఉన్నాయి. వీటిలో అన్నింటిలో కానీ ది బెస్ట్ లింక్ వచ్చేసి మూడోది స్ట్రీమ్ మ్యాంగో. మీరు ఈ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని అది ఒక పేజీ తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నేను అది వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. మీరు మూవీ ప్లే చేయాలంటే మీ మొబైల్లో తప్పనిసరి నెట్ స్పీడ్గా ఉండాలి. ప్లే మీద క్లిక్ చేసినప్పుడు అది మన పర్మిషన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని. కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వీడియో ప్లే అవుతుంది. అది ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. మీ దాంట్లో ఖచ్చితంగా నెట్ స్పీడ్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అసలు బఫరింగ్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు మనకి మూవీ ప్లే అవ్వడం ఫ్రెండ్స్, అది చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు యాడ్స్ని గమనించండి. ఏది యాడ్స్ ఏది మూవీయో మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇందులో చాలా మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మూవీ. చూడండి ఫ్రెండ్స్, మూవీ ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ఫుల్ స్క్రీన్ మోడ్, షేర్ ఆప్షన్, అలాగే డౌన్లోడ్ సింబల్ ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ తెలిసేవారికి ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ వీడియో బాయ్.